హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ 2025కి సంబంధించి జనరల్ సైన్స్ ప్రశ్నలు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి, ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న, వర్షపు నీరు యొక్క pH విలువ ఎంత? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి 5.7. వర్షపు నీరు యొక్క pH విలువ 5.7 అండి. నెక్స్ట్, అన్ని ఆమ్లాలలో సాధారణ మూలకం ఏమిటి? ఆప్షన్ ఏ హైడ్రోజన్, బి సల్ఫర్, ఆప్షన్ సి ఆక్సిజన్, ఆప్షన్ డి క్లోరిన్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ హైడ్రోజన్. అన్ని ఆమ్లాలలో సాధారణ మూలకం హైడ్రోజన్ అండి. నెక్స్ట్, క్రింది దానిలో రేడియోధార్మికత లేని మూలకం ఏది? ఆప్షన్ ఏ హీలియం, ఆప్షన్ బి రేడియం, ఆప్షన్ సి థోరియం, ఆప్షన్ డి యురేనియం. ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ హీలియం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, రేడియోధార్మికత అనే విషయం క్రింది వాటిలో దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ అమ్యూచ్యూర్ రేడియో, ఆప్షన్ బి రేడియో ఖగోళం, ఆప్షన్ సి మూలక కేంద్రం, ఆప్షన్ డి వీటిలో ఏదీ కాదు. ఆన్సర్ ఆప్షన్ సి మూలక కేంద్రకం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, కేంద్రక రియాక్టర్లు నిర్మించడానికి తప్పనిసరిగా వాడవలసిన మూలకం ఏమిటి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ కోబాల్ట్, ఆప్షన్ బి నికెల్, ఆప్షన్ సి జీర్కోనియం, ఆప్షన్ డి టంగ్స్టన్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి జీర్కోనియం. కేంద్రక రియాక్టర్లు నిర్మించడానికి తప్పనిసరిగా వాడవలసిన మూలకం జీర్కోనియం అండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే, సరిహద్దు ప్రాంతాలలో రవాణా అయ్యే ఎల్లో కేక్ అనేది ఏమిటి? ఆప్షన్ ఏ ముడి హెరాయిన్, ఆప్షన్ బి ముడి కెకోయిన్, ఆప్షన్ సి యురేనియం ఆక్సైడ్, ఆప్షన్ డి శుద్ధి చేయని బంగారం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి యురేనియం ఆక్సైడ్. సరిహద్దు ప్రాంతాలలో రవాణా అయ్యే ఎల్లో కేక్ అనేది యురేనియం ఆక్సైడ్ అమ్మా. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, కేంద్రక రియాక్టర్కు అణుబాంబుకు మధ్య ఉన్న భేదం ఏమిటి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ కేంద్రక రియాక్టర్లలో శృంఖల చర్య జరగదు, ఆటం బాంబులో శృంఖల చర్య జరుగును. ఆప్షన్ బి కేంద్రక రియాక్టర్లలో జరిగేది నియంత్రిత శృంఖల చర్య. ఆప్షన్ సి కేంద్రక రియాక్టర్లు జరిగేది అనియంత్రణ శృంఖల చర్య. ఆప్షన్ డి ఆటం బాంబులో శృంఖల చర్య జరగదు, కేంద్రక రియాక్టర్లలో శృంఖల చర్య జరుగును. ఆన్సర్ ఆప్షన్ బి కేంద్రక రియాక్టర్లలో జరిగేది నియంత్రిత శృంఖల చర్య. కేంద్రక రియాక్టర్కు అణుబాంబుకు మధ్య ఉన్న తేడా ఇదేనండి. నెక్స్ట్, మోనోజైట్ అనేది ఈ లోహం యొక్క ఖనిజం. కింద ఆప్షన్లో జరిగిందమ్మా. ఆప్షన్ ఏ జీర్కోనియం, ఆప్షన్ బి థోరియం, ఆప్షన్ సి టైటానియం, ఆప్షన్ డి ఇనుము. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి థోరియం. మోనోజైట్ అనేది థోరియం అనే లోహం యొక్క ఖనిజం అండి. నెక్స్ట్, క్రింది వానిలో ఏది రేడియోధార్మిక పదార్థం కాదు? ఆప్షన్ ఏ యురేనియం, బి థోరియం, ఆప్షన్ సి ప్లూటోనియం, ఆప్షన్ డి హీలియం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి హీలియం. హీలియం అనేది రేడియోధార్మిక పదార్థం కాదండి. నెక్స్ట్, వజ్రం రసాయనికంగా ఆప్షన్ ఏ లోహ కార్బోనేట్ల మిశ్రమం, ఆప్షన్ బి స్వచ్ఛమైన కార్బనం, ఆప్షన్ సి స్వచ్ఛమైన ఇసుక రకం, ఆప్షన్ డి కాల్షియం మరియు మెగ్నీషియం మిశ్రమం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా.
ఆన్సర్ ఆప్షన్ బి స్వచ్ఛమైన కర్బనం. వజ్రం రసాయనికంగా స్వచ్ఛమైన కర్బనం అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వానిలో ఒకే ఒకటి లోహం కాకున్నా మంచి విద్యుత్ వాహకం అది ఏది? ఆప్షన్ ఏ గ్రాఫైట్, ఆప్షన్ బి ఫాస్ఫరస్, ఆప్షన్ సి సల్ఫర్, ఆప్షన్ డి హైడ్రోజన్. ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రాఫైట్. గ్రాఫైట్ అనేది లోహం కాకపోయినా మంచి విద్యుత్ వాహకం అండి. నెక్స్ట్, అన్నింటికన్నా గట్టి పదార్థం ఏమిటి? కిందన ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ఉక్కు, ఆప్షన్ బి వజ్రం, సి బొగ్గు, ఆప్షన్ డి రాయి. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి వజ్రం. వజ్రం అనేది అన్నింటికన్నా గట్టి పదార్థం అండి. నెక్స్ట్, వజ్రము దీని రూపాంతరము అంటే అల్లోట్రోప్. ఆప్షన్ ఏ సిలికాన్, బి కార్బన్, సి హైడ్రోజన్, ఆప్షన్ డి సోడియం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి కార్బన్. వజ్రము అనేది కార్బన్ రూపాంతరం అండి. ఆప్షన్ ఏ జిల్లాలో బెరైటైస్ తవ్వకం ఎక్కువగా ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ కడప, బి కరీంనగర్, ఆప్షన్ సి నల్గొండ, ఆప్షన్ డి శ్రీకాకుళం. ఏ జిల్లాలో బెరైటైస్ తవ్వకం ఎక్కువగా ఉందని అడిగాడండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ కడప. కడప జిల్లాలో బెరైటైస్ తవ్వకం ఎక్కువగా ఉందండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఎరువుగా వాడే ఒక అమ్మోనియా మిశ్రమం తెలపండి. కిందన ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎరువుగా వాడే అమ్మోనియా మిశ్రమం తెలపమంటున్నాడు. ఆప్షన్ ఏ అమ్మోనియం కార్బోనేట్, ఆప్షన్ బి అమ్మోనియం సల్ఫేట్, సి అమ్మోనియం ఫాస్ఫేట్, డి అమ్మోనియం క్లోరైడ్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి అమ్మోనియం సల్ఫేట్. ఎరువుగా వాడేది అమ్మోనియం సల్ఫేట్ అండి. అమ్మోనియం సల్ఫేట్ అనే మిశ్రమం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్.